ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అమేజింగ్ స్టార్ ఫర్ దట్ అందరికీ స్వాగతం. డీటెయిల్ అండ్ నీట్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీకు సొంత ఇల్లు ఉండాలని కోరిక ఉందా? ఫ్యామిలీ డ్రామాలంటే ఇష్టమా? న్యాచురల్ స్టోరీస్ ఉన్న సినిమాలు నచ్చుతాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇది మన ఇంటి కథ. ఈ ఇంట్లోనే చిన్న చిన్నగా చాలా కథలు ఉన్నాయి. ఇది మసాలా డబ్బా కాదు, అమ్మగారి చిన్న బ్యాంక్. ఈ అద్దం నా చెల్లికి స్టిక్కర్ స్టాండ్. ఇంకా ఈ కథలో నేను కూడా ఉన్నా. ఎస్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది లేటెస్ట్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా 3 BHK. సిద్ధార్థ్, శరత్ కుమార్, విధా రఘునాథ్, దేవయాని లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ నటించిన ఈ సినిమా మిడిల్ క్లాస్ కుటుంబాల సొంత ఇంటి కథ గురించి ఎమోషనల్ జర్నీ చూపించారు. ఈ సినిమా ఎలా ఉంది, థియేటర్ లో చూడాలా, ఓటీటీ కోసం వెయిట్ చేయాలా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తెలియచేయండి. ఏ సినిమా లవర్స్, ఈ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే లెట్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఎనేబుల్ దట్ బెల్ ఐకాన్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఇక ఈ సినిమా ఇంట్రడక్షన్ గురించి చెప్పాలి అంటే, ఈ సినిమా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ సొంత ఇంటి కలలు ఎలా ఉంటాయి, ఇంటిని కొనడానికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఏంటి, ఇలాంటి కథని టాలెంటెడ్ నటీనటులతో సినిమాని మన ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ కథ పేరేంటో ఆలోచిస్తున్నారు కదా. ఈ సినిమా జూలై 4న థియేటర్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ స్టోరీ లైన్ విషయానికి వస్తే, 3BH కథ వాసుదేవ్ అనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ చుట్టూ తిరుగుతుంది. అతని భార్య శాంతి, కొడుకు ప్రభు, కూతురు ఆర్తితో కలిసి ఒక సొంత ఇల్లు కొనాలనే కలతో జీవిస్తారు. కానీ ఈ కల సాధించడం అంత సులభం కాదు. ప్రభు స్కూల్, కాలేజ్ ఫీజులు, ఆర్తి పెళ్లి అని మెడికల్ ఎమర్జెన్సీ లాంటి ఆర్థిక సమస్యలు వీళ్ళని కలలకు ఎప్పటికీ నెరవేరకుండా చేస్తాయి. దాదాపు 4 శతాబ్దాల పాటు వీళ్ళు ఈ కళ కోసం పోరాడతారు. చివరికి వీళ్ళు సొంత ఇంటిని సాధిస్తారా లేదా అనేది సినిమాలో చూడాల్సిన కథ. ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ కదా. నాకు 34 ఏళ్ళు, మా నాన్నకి ఇంకా ముందు నుంచి. అంతా మంచి జరుగుతుంది, అన్ని సక్సెస్ అవుతాయి. నానా, మనం ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకునేటప్పుడు పెద్ద ఇల్లు కట్టుకుందాం. బయట ఒక బోర్డు, వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ అని. హే మై డియర్ వ్యూవర్స్, ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ స్మాష్ దట్ లైక్ బటన్. యాక్టర్స్ నటన విషయానికి వస్తే, సిద్ధార్థ్ ప్రభు అనే కొడుకు పాత్రలో నటించారు. సిద్ధార్థ్ తన 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉన్న పాత్రను చాలా నీట్ గా ప్లే చేశారు. యూత్ఫుల్ లుక్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో అతని యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమాలో అతని ఎమోషన్స్, ఫ్రస్ట్రేషన్స్, అతని కళలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఏంటి మెకానికల్ తీసుకున్నావు? అదే ఐటీ సీట్కి ఎంతమంది క్యూలో ఉన్నారో తెలుసా? సార్, ఐటీకి ఫ్యూచర్ ఉందని చెప్తున్నారా సార్? ఐటీకి మాత్రమే ఫ్యూచర్ ఉందంటున్నా. కరెక్ట్ సార్, ఇప్పుడంతా కంప్యూటరే. ఇక శరత్ కుమార్ వాసుదేవ్ అనే తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమాకు బ్యాక్ బోన్ శరత్ కుమార్ గారు. తండ్రి పాత్రలో అతని హావభావాలు, నటన గుండెని హత్తుకుంటాయి. అతని ఎమోషన్స్ సూపర్. ఎంతలా అంటే వీక్షకులకి ఏడుపు తెప్పిస్తుంది. నాన్న, నాకు మెకానికల్ సిటీ అయిపోయింది నాన్న. ఐటీకే ఫ్యూచర్ ఉందనిపిస్తుంది. ఆయన ఎంతో మందిని చూస్తుంటారు. రే, ఇంటి కోసం దాచిన డబ్బులు ఇస్తున్నాం, సరైన నిర్ణయం తీసుకోవాలరా. మితా రఘునాథ్ ఆర్తి అనే కూతురి పాత్రలో నటించారు. సిద్ధార్థ్ చెల్లిగా మితా చాలా న్యాచురల్ గా నటించింది. ఆమె పాత్రకి ఎమోషనల్ డెప్త్ కూడా ఉంది. బాగా ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. మన దగ్గర డబ్బుందా లేదా అని మన బ్యాంక్ అకౌంట్ చూడక్కర్లేదు, మన బాడీ లాంగ్వేజ్ చూసి డిసైడ్ చేస్తారు. మన ఏరియాలోనే ఇల్లు కొనాలి, అదే కదా మీ కల. ఇక చైత్ర జే అచర్ ఐశ్వర్య అనే పాత్రలో నటించారు. ప్రభు లవర్ గా ఆమె యాక్టింగ్ చాలా బాగుంది.
ఆమె స్క్రీన్ పై చాలా అందంగా కూడా కనిపిస్తుంది. కానీ ఆమె పాత్రకు కథలో పెద్దగా స్కోప్ లేకుండా పోయిందనిపించింది. నీకు మీ నానంటే బాగా ఇష్టం కదా? ఇక ఇతర పాత్రల్లో దేవయాని తల్లి పాత్రలో మంచి సపోర్ట్ ఇస్తుంది. యోగి బాబు తన కామెడీతో కొన్ని సీన్లు బాగా నవ్విస్తాడు. ఇంకో 10 ఏళ్ళకైనా నువ్వు ఫ్లాట్ కొంటావు నమ్మకం ఉంది. 7 లక్షల రూపాయలు కూడబెట్టాను. ఏంటి సార్ 7-8 కామెడీ చేస్తున్నారు? ఇక టెక్నికల్ విషయానికి వస్తే అరుణ్ విశ్వ ప్రొడ్యూసర్ గా శాంతి టాకీస్ బ్యానర్ లో తమిళ్లో నిర్మించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. నేను బాగా చదువుకుని బాగుంటానని మా ఇంట్లో నమ్ముతున్నారా, కానీ నాకు ఈ బొంగులో చదువు రావట్లేదే. నన్ను రిజెక్ట్ చేస్తున్నారా సార్? లైఫ్ అంటే అంత ఈజీ కాదుగా. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వారు శ్రీ గణేష్. శ్రీ గణేష్ ఈ సినిమాని రియలిస్టిక్ గా తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ జీవితాన్ని చక్కగా చూపించారు. ఇల్లు ఖచ్చితంగా కొని తీరాలని ఏంటా ఉండిపట్టు వాసు? ఇల్లు అనేది గౌరవం కాదా? ఇక సంగీతం అమృత్ రామనాథ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ కి బాగా సపోర్ట్ చేసింది. ఇక సినిమాటోగ్రఫీ దినేష్ బి కృష్ణన్, జితిన్ సానిస్లాస్ సినిమాటోగ్రఫీ బాగా చేశారు. 19 నుంచి 2020 వరకు సిటీ వైబ్స్ ని బాగా క్యాప్చర్ చేశారు. ఇక ఎడిటింగ్ గణేష్ శివ ఎడిటింగ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఫిల్మ్ చేస్తుంటే బెటర్ గా ఉండేది అనిపించింది. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్ట్రగ్లింగ్స్ చాలా రియలిస్టిక్ గా చూపించారు. సిద్ధార్థ్, శరత్ కుమార్, మిథా రఘునాథన్ నటన సినిమాకి బలం. ఎమోషనల్ సీన్స్ గుండెకి హత్తుకుంటాయి, ముఖ్యంగా ఫ్యామిలీ డైనమిక్స్. నానా, మనం ఫ్యూచర్లో ఇల్లు కట్టుకున్నప్పుడు పెద్ద ఇల్లు కట్టుకుందాం. విడిగా నాకు రూమ్, వీడికో రూమ్, మీకు కూడా విడిగా రూమ్. నా చిట్టి తల్లి కట్టేద్దాం, సరేనా? ఇక ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ వచ్చేసి కథ కొంత ప్రెడిక్టబుల్ గా ఉండటం, స్లోగా డ్రాగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే డైలీ సీరియల్స్ చూసినట్టు అనిపిస్తుంది, అంటే ఓవర్ డ్రామాటిక్ అన్నమాట. సపోర్టింగ్ పాత్రలకి కొంచెం స్కోప్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అసలు కళలు అన్నీ చచ్చిపోయాయి. ఇక ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే 3BHK ఒక హృదయాన్ని తాకే ఫ్యామిలీ డ్రామా. ఇది మిడిల్ క్లాస్ జీవితాల రియాలిటీని చక్కగా చూపిస్తుంది. సినిమా కథలో కొత్తగా లేకపోయినా సరే నటన మరియు ఎమోషనల్ మూమెంట్స్ దీన్ని వాచబుల్ గా చేశాయి. అయితే స్లో పేస్ మరియు ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఉంది కనుక కొంతమంది ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. మేబీ మీకు కనుక కొంచెం ఓపిక ఉండి మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదంటే ఓటీటీ కోసం వెయిట్ చేయాల్సింది. మీరు థియేటర్స్ కి వెళ్ళాలి అనుకుంటే ట్రైలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, చూసి నచ్చితే వెళ్ళండి. ఇండియాలో ఇంతమంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కడు హార్డ్ వర్క్ చేస్తున్నాం అంటారు. ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే పైకి ఎదగలేదు. దట్స్ హార్ష్ ట్రూత్. ఎన్ని రిజెక్షన్స్, ఫెయిలియర్స్ ఫేస్ చేసినా ట్రై చేస్తూనే ఉంటాను, శ్రమిస్తూనే ఉంటాను. అది నాకు బాగా వచ్చు మ్యామ్. నా పరిస్థితి రాకూడదు, నా పరిస్థితి తెచ్చుకోకు. నా లైఫ్ లా వద్దురా. మీరు ద్రావిడ్ ఫ్యాన్ నాన్న, నేను ధోని ఫ్యాన్. నా వల్ల కాకపోతే ప్రభు ఉన్నాడు. నేను ఓడిపోయినా వాడు గెలుస్తాడు. గెలుస్తాను నాన్న. మీరు 3BHK సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అమేజింగ్ స్టార్స్ వరల్డ్. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.